బంగారి, నీ మీద నేను పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నావు. ఈ పోటీలో కూడా బంగారియే గెలిచింది. ఇక మీదట బంగారియే మన కంపెనీలో నా స్థానంలో ఉంటుంది. రవి, తనని అడిగి చెప్పిన పని మాత్రమే నువ్వు చెయ్యి. అత్తయ్య, ఇది అన్యాయం. తనేం చేసిందని గెలిచిందని చెప్తున్నారు? అత్తయ్య, మేం మొదటి నుంచి చూస్తూనే ఉన్నాం. మీరు తనకే సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. అంటే అన్నానంటారు కానీ అసలు తను ఎవరత్తయ్య? తనకి ఈ కుటుంబానికి సంబంధం ఏంటి? ఏదో ఉద్యోగంలో పెట్టుకున్నారు, నెల నెల జీతం ఇస్తున్నారు, అంతవరకు ఏం పర్వాలేదు. అది చాలదని ఉన్న పనంతా తీసేసి తన చేతిలో పెట్టడం అంటే ఇదేం బాగోలేదు అత్తయ్య. అది కాదు అత్తయ్య, అది మీకు రక్త సంబంధం, అందులోనూ మీ మనవడు రవి ఉండగా బయట వాళ్ళని ఎవరినో. ఒక కంపెనీని నడపడానికి రక్త సంబంధం ఉంటే మాత్రమే సరిపోదు. అది బాధ్యతగా నడపడానికి కావలసిన తెలివి, సమయస్ఫూర్తి చాలా చాలా ముఖ్యం. అంటే ఈ రెండు నా కొడుకి లేవు అని చెప్తున్నారా? లేవు అని చెప్పలేదు. బంగారితో పోలిస్తే రవికి వ్యాపారం తక్కువ తెలుసని చెప్తున్నాను. అత్తయ్య, మీరేం చెప్పినా సరే, మీరు ఏ కారణం చెప్పినా సరే ఇది న్యాయం కాదు అత్తయ్య. మీరు ఎవరో తెలియని బయట వాళ్ళ ముందు మన రవిని అవమానిస్తూనే ఉన్నారు. చూడండి అత్తయ్య, పాపం. ఇదే నా నిర్ణయం. అంతా దీనివల్లే వచ్చింది. ఇది ఇంటికి వచ్చినప్పటి నుంచి ఇంట్లో సమస్యలు మొదలయ్యాయి. ఫారెన్లో చదువుకునొచ్చిన నా కొడుకుని ఇది అవమానించాలి అని చూస్తోంది. దీనికేం తెలుసు? ఏదో ఫారెన్ నుంచి వచ్చారంట, వాళ్ళకి చొక్కా పంచా ఇచ్చింది, అరిటాకులో భోజనం పెట్టింది, వెంటనే ఇది గెలిచింది అని మీరు చెప్పేస్తున్నారు. వాళ్ళిది మాట్లాడింది ఏది అర్థం కాక పిచ్చి మొహల్లా తల ఆడించి వెళ్ళిపోయి ఉంటారు. జాను, ఆల్రెడీ నేను ఇన్వెస్టర్స్ని కన్విన్స్ చేశాను. మరి అలాంటప్పుడు తన ఎలా విన్నర్ అవుతుంది? రవి, నువ్వు చెప్పిన డీల్ కంటే బంగారి చెప్పిన డీలే బెస్ట్గా నిలబడింది. అది నువ్వు ఒప్పుకునే తీరాలి. మనం ముందు కస్టమర్ని ఇంప్రెస్ చేయాలంటే ముందు మనం ఇంప్రెస్ అవ్వాలి. ఆ పని బంగారి చేసింది. దానికంటే కూడా నువ్వు చెప్పిన టర్మ్స్ అండ్ కండిషన్స్, బంగారి చెప్పిన టర్మ్స్ అండ్ కండిషన్స్ రెండూ ఒకటే కాదు. వాళ్ళు చెప్పిన టర్మ్స్ అండ్ కండిషన్స్కి నువ్వు ఓకే చెప్పేశావు. కానీ బంగారి తనే టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టి వాళ్ల చేత ఓకే అనిపించింది. ఇది బిజినెస్కి చాలా ముఖ్యం. అందుకని ఈ పోటీలో బంగారీనే గెలిచింది. ఇక మీదట నువ్వు ఆఫీస్లో ఒక సాధారణ ఎంప్లాయీవి. బంగారిని అడిగి తను చెప్పింది మాత్రమే చెయ్యి. అత్తయ్య, ఇది నేను ఒప్పుకోలేకపోతున్నాను అత్తయ్య. ఇందుకేనా నా కొడుకుని ఫారెన్ నుంచి రమ్మని చెప్పారు? ఇలా అవమానపడే కంటే వాడు అక్కడే ఉండుంటే బాగుండేది. ఇదే నా నిర్ణయం. ఈ నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు. రవి, బేబీ, బేబీ,
బేబీ ఆగు. రే రవి, ఝాన్సీ అమ్మా, నాకు ఈ పదవి ప్రమోషన్లో అంత పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఆ, మీరు కావాలంటే అది ఇదే నా నిర్ణయం అని చెప్పింది వాళ్ళకి మాత్రమే, నీకు వర్తించదు. అసలు నేను ఎందుకు ఈ పోటీకి ఒప్పుకున్నాను? అన్నిటికీ ఆ ఝాన్సీ అమ్మని అనాలి. అయ్యయ్యో, తప్పు తప్పు. ఆవిడేం తప్పు చేసిందని? తప్పంతా నాదే. ఝాన్సీ అమ్మ చెప్పారు సరే, నేనెందుకు దీనికి ఒప్పుకోవాలి? లేదు, పోటీ కంటే ముందే వారసురాలు అని చెప్పినప్పుడే నేను వద్దు అని చెప్పుండాల్సింది. ఏదేం చేసినా నేను బయట మనిషిని. ఇది ఝాన్సీ అమ్మ కుటుంబ సమస్య. ఏదో ప్రస్తుతానికి వారసురాలు అని చెప్పినంత మాత్రాన అది నిజమైపోతుందా? లేదు, ఇదంతా కరెక్టే కాదు. రవి సార్ రాగానే నేనిక్కడికి పోటీ పడ్డానికి రాలేదు, పని చేసుకోవడానికి వచ్చానని చెప్పి ఒక సారీ చెప్పేసి వెళ్ళిపోవడం మంచిది. అంతే, అదే కరెక్ట్. ఒక్క నిమిషం, మీతో కొంచెం మాట్లాడాలి. అయ్యో మేడం, మేడం, మేడం మీరా? గుడ్ ఈవినింగ్ మేడం. సారీ మేడం, మీరున్నట్టే గమనించలేదు. సార్ ప్లీజ్, జరిగింది మీరు పర్సనల్గా తీసుకోకండి. ఝాన్సీ మేడం చెప్పారు అని. పర్సనల్ గా తీసుకోకుండా ఇంకెలా తీసుకోవాలి చెప్పు, ఇంకెలా తీసుకోవాలి? నిజంగానే నాకు ఇలాంటి వాటిల్లో అసలు ఇంట్రెస్ట్ లేదు సార్, అవసరమూ లేదు. ఈ పదవి బాధ్యత అంతా మీరే పెట్టుకోండి. ఏయ్, ఏంటి పిచ్చి వేస్తున్నావా? అయ్యో సార్, నేను ఆ ఉద్దేశంతో చెప్పలేదు. నా వల్లే ఈ సమస్య అంతా వచ్చిందని. ఏంటే ఇదంతా ఇంకో కొత్త డ్రామానా? ఛీ! సార్ ప్లీజ్ సార్, నేను చెప్పేది కొంచెం. ఏయ్, ఇటు చూడు, ఈ యాక్టింగ్ అంతా జాను దగ్గర చూపించుకో. నా దగ్గర చేసావనుకో. ఏమైంది? ఏమంటున్నాడు వాడు? నన్ను క్షమించండి ఝాన్సీ అమ్మా. నా దగ్గర క్షమాపణ అడిగే అంత పెద్ద తప్పు నువ్వేం చేసావో తెలుసుకోవచ్చా? నా వల్లే కదమ్మా ఈ కుటుంబంలో ఇన్ని సమస్యలు, గొడవలు. నువ్వు సమస్యలు సృష్టించడానికి రాలేదు, సమస్యల్ని తీర్చడానికే వచ్చావు.